పూర్వం రాజులకి బానిసలు ఉండేవాళ్ళు. బట్ ఇప్పుడు సినిమా హీరోస్కి ఉన్న బానిసల్ని ఫ్యాన్స్ అని పిలుస్తున్నాం. ఇక్కడ హీరోల మూత్రం ఫ్యాన్స్కి అమృతం. వీళ్ళ బుర్ర హీరోల మలమూత్రాలతో నిండి ఉంటుంది. ఇక వీళ్ళ వంశం ఫస్ట్ డే ఫస్ట్ షో కోసం పుట్టిన పునీత వీరుల వంశం వీళ్ళదే. ఇప్పుడు ఈ వీరుల జాతీయ గీతం ఏంటంటే, మా హీరోకి కలెక్షన్ రావాలి. ఇదే వీళ్ళ నేషనల్ యాంథమ్ ఇప్పుడు. అందుకే థియేటర్లో స్క్రీన్లు చించాలి, రీల్స్ కోసం పెళ్ళిళ్ళు చేసుకోవాలి, వ్యూస్ కోసం పాములు పట్టాలి, అలాగే చైర్స్ విరగ్గొట్టాలి, బీర్లు కటౌట్స్ మీద ఏర్లై పారాలి, థియేటర్లో క్రాకర్స్ కాల్చాలి. ఒకప్పుడు రిలీజ్ అంటే గతాన్ని నెమరేసుకునే ఒక స్వీట్ మెమరీ. బట్ ఇప్పుడు రిలీజ్ అంటే ఒక రోగం. పాములతో ఫొటోస్ దిగే పిచ్చి, కటౌట్స్కి సాష్టాంగ నమస్కారం చేసే వెలకట్టలేని బానిసత్వం, చైర్స్ పగలగొట్టే పైశాచికత్వం, కాగితాలు చల్లే క్యాన్సర్. ఇంత చేసే ఫ్యాన్స్ని హీరోలు అమాయకంగా ఏమంటారో తెలుసా? ఫ్యాన్సే మాకు దేవుళ్ళు అంటారు. హీరోల నోటి నుండి ఒక్క మాట వింటే చాలు ఫ్యాన్స్ మర్మంగాలు మెలితిరిగిపోతాయి. కానీ ఈ ఫ్యాన్స్ ఎలా దేవుళ్ళు అవుతారు? దేవుళ్ళు ఎక్కడైనా ధ్వంసం చేస్తారా? నిబ్బా నిబ్బిల్లాగా థియేటర్లో పెళ్లిళ్ళు చేసుకుంటారా? టెర్రరిస్టుల కంటే దారుణంగా థియేటర్ని క్రాకర్స్తో కాలుస్తారా? ఈ మతిస్థిమించిన దేవుళ్ళు సోషల్ మీడియాలో 3వ ప్రపంచ యుద్ధం చేస్తున్నారు. రివ్యూస్ రాకముందే రివ్యూ ఛానల్స్ రెడీ. మూవీ రిలీజ్ కాగానే PR ట్వీట్స్ రెడీ. పక్కోడి హీరో మూవీ రిలీజ్ అయితే చాలు యూట్యూబ్, ఇన్స్టాగ్రామ్, Xలో యాంటీ ఫ్యాన్స్ కీబోర్డు పాముల్లా విరుచుకుపడతారు. వాడి హీరోని వీడు, వీడి హీరోని వాడు, పరస్పరం బూతులతో సైబర్ వార్ జరుగుతుంది. ఇది నిజంగా సైబర్ వార్ కాదు, సైబర్ శాడిజం. అలాగే ఈ దేశంలో ఒక్కో హీరోకి ఒక్కో ట్యాగ్లైన్ ఉంటుంది. పవర్ స్టార్, రెబల్ స్టార్, సూపర్ స్టార్, ద మ్యాన్ ఆఫ్ మాసెస్. కానీ వీళ్ళ ఫ్యాన్స్కి ఉండే ట్యాగ్లైన్ మాత్రం పాము పట్టుకున్న ఫ్యాన్, ట్రోలింగ్ చేయడానికి పుట్టిన ప్రాణి, ఇతర హీరోస్ని తిట్టే కీబోర్డ్ కీటకం. సింపుల్గా ఈ మోడర్న్ బానిసల గురించి చెప్పాలంటే, ఐడెంటిటీ కోసం ప్రాకులాడే పురుగులు, గుంపు లేకుండా బ్రతకలేని దద్దమ్మలో, సినిమా చూడడం చేతగని చవటలో, తనని తాను ప్రేమించుకోలేని సొంటలో, గుంపుని చూసి రెచ్చిపోయే మానవ మృగాలు.